హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. సో బోట్ నుంచి మనకు ఒక ప్రోడక్ట్ రివ్యూకి వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోట్ సెండింగ్ దిస్ యూనిట్ టు రివ్యూ అండ్ థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. ఏంటి అంటే ఇవాళ రిలీజ్ అయినటువంటి బోట్ వాచ్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ కాలింగ్ ఉంది ఫీచర్. ఐ వాజంట్ ఎక్స్పెక్టెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బోట్ ఫర్ సెండింగ్ దిస్ రివ్యూ యూనిట్ ఫర్ మీ. బోట్ ఎక్స్టెండెడ్ టాక్. సో ఈ వాచ్ని అన్బాక్స్ చేద్దాము. అన్బాక్స్ చేసి కొంచెం టెక్నికల్గా చూద్దాము. అండ్ ఈ వాచ్ని నేను 1 వీక్ వాడిన తర్వాత 1 వీక్ తర్వాత ఒక వీడియో పెడతాను. సో కంప్లీట్ 7 days ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, 7 days ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ 7 days ఆఫ్ వర్కింగ్ పర్ఫార్మెన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ 1 వీక్లో పెట్టబోయే వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే మాత్రం అన్బాక్స్ చేసి జస్ట్ టెక్నికల్ డీటెయిల్స్ అండ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది బేసిక్గా మనం అలా తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఫ్రంట్ సైడ్ చూస్తే బోట్ ఎక్స్టెండ్ టాక్ అని రాస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రాసున్నారు. బ్లూటూత్ కాలింగ్ అండ్ అలెక్సా బిల్ట్-ఇన్ రాసున్నారు. ఓకే, బ్యాక్ సైడ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇవి. ఈ వాచ్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కన్నా మనం ఒకసారి గమనిస్తే ఇది వచ్చేసి బ్లూటూత్ కాలింగ్తో వస్తుంది. అండ్ దీని స్క్రీన్ వచ్చేసి 1.69 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే. హెచ్డి డిస్ప్లే, ఫుల్ హెచ్డి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ద పిక్సెల్స్ మీకు అరౌండ్గా ఫుల్ హెచ్డికి సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి, హెచ్డి రెజల్యూషన్ అయినా కూడా. అండ్ దీంట్లో వచ్చేసి 60+ స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి. అండ్ ఆటో వర్కౌట్ డిటెక్షన్ కూడా ఉంది. ఆటో వర్కౌట్ డిటెక్షన్ అంటే మనము వర్కౌట్స్ స్టార్ట్ చేయగానే, వర్కౌట్స్ అంటే జిమ్ స్టార్ట్ చేయనా లేకపోతే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ వాచ్ అనేది డిటెక్ట్ చేసేసి సో వర్కౌట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నాకు ప్రీమియంగా అనిపించింది అయితే మాత్రము ప్రీమియం లిక్విడ్ సిలికాన్ వాటర్ బ్యాండ్ అనేది మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ స్ట్రిప్ అనేది మాత్రం చాలా ప్రీమియంగా అనిపించింది నాకైతే టచ్ చేయగానే. అండ్ వాచ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ప్రీమియం ఫినిష్ ఉంటుందనేసి. నేను మామూలుగా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆన్లైన్లో ఇమేజ్ లీక్ అయ్యి అవి చూస్తున్నప్పుడు మాత్రం సో నేను నార్మల్గానే ఉంటుంది అనుకున్నాను. బట్ ఇట్ ఈజ్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది వాచ్ అయితే ఇది. సో థ్యాంక్ యూ బోట్ ఫర్ మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ వెరీ ప్రీమియం లుకింగ్ వాచెస్ విత్ ద ప్రైస్ సెగ్మెంట్ ఆల్సో చాలా ఎఫిషియెంట్గా ఉంది బడ్జెట్ సెగ్మెంట్లో. తర్వాత టెక్నికల్ స్పెసిఫికేషన్స్లో మనం ముందుకెళ్తే దీంట్లో వచ్చేసి హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, SpO2 మానిటరింగ్ ఉంటుంది, అండ్ VO2 మ్యాక్స్ మానిటరింగ్ ఉంటుంది. 24/7 మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆ డేటా అనేది మనకి మొబైల్ అప్లికేషన్లో ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోగానే సో ఎవ్రీ ట్రాక్ డీటెయిల్స్, ఎవ్రీ వర్కౌట్ డీటెయిల్స్, వాకింగ్ డీటెయిల్స్, హార్ట్ రేట్ మానిటర్, SpO2 మానిటర్ అన్నీ కూడా ఆన్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఎందుకు హోమ్ థియేటర్ సెగ్మెంట్లోని నేను ఈ వాచ్ చేశాను అంటే, సో దీంట్లో కాలింగ్ ఫీచర్ అలాంగ్ విత్ యాంబియంట్ సౌండ్ డిటెక్షన్ టెక్నాలజీ దీంట్లో తీసుకొచ్చారు. అందుకనే ఈ వాచ్ నేను లైక్ చేశాను. యాంబియంట్ సౌండ్ డిటెక్షన్ టెక్నాలజీ మీకు డెసిబల్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం కానీ తగ్గించడం కానీ, మీ సరౌండింగ్లో ఉన్న వాయిస్ లెవెల్స్ని, సౌండ్ లెవెల్స్ని ఇది ఒకసారి రిసీవ్ చేసుకొని ఆ లెవెల్ని తగ్గట్టుగా ఇది డెసిబల్స్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 10 days ఆఫ్ కంటిన్యూ బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఒక ఫుల్ ఛార్జ్లో. అండ్ 100% ఛార్జింగ్లో మనం పెట్టుకొని 2 days కంటిన్యూగా దీంట్లో యాక్టివ్గా కాల్ మాట్లాడుకోవచ్చు. 2 days వరకు వస్తుంది. 24/7 మీరు కాల్ మాట్లాడుకుంటూనే ఉంటే, లేదు నార్మల్ క్యాజువల్ యూజ్ చేస్తా అంటే 10 days వరకు బ్యాటరీ వస్తుంది మనకి.
సో, మనము చేతికి వాచ్ పెట్టుకున్నప్పుడు స్వెట్ బాగా చెమట పడుతుంది కదా! తడికి వాటర్ పడినప్పుడు ఏదన్నా ఇబ్బందొస్తుందా అనుకునే దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే IP68 డస్ట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ టెక్నాలజీ, స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొనొచ్చారు. ఓవరాల్‌గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం నాకు ప్రీమియంగా అనిపించింది. ప్రీమియం డిజైన్ అని వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అదే ప్రీమియం డిజైన్ అవుట్‌పుట్ అయితే నాకు ఇక్కడ అనిపిస్తా ఉంది, కనిపిస్తా ఉంది. చూస్తున్నాను నేను. సో, వర్త్ టు టేక్ అనిపించింది. కంప్లీట్ రివ్యూ అనేది నేను 7 డేస్‌లో పోస్ట్ చేస్తాను. ఇది జస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రమే. గూగుల్ ఫిట్ అండ్ యాపిల్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఫిట్ అంటే మీకు గూగుల్ మొబైల్‌లో ఫిట్ అనే అప్లికేషన్ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తుంది. యాపిల్ హెల్త్ అంటే యాపిల్ మొబైల్‌లో హెల్త్ అనే అప్లికేషన్ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం యాపిల్‌లో వచ్చేసి యాపిల్ వాచ్ తీసుకుంటేనే సపోర్ట్ చేస్తుంది. మిగతావి సపోర్ట్ చేయవు అని ఉన్న ఒక భ్రమని క్లియర్ చేసేదానికోసం వాళ్ళు టెక్నికల్ డీటెయిల్స్ నీట్‌గా రాశారు. ఈ ప్లాస్టిక్ ఫినిషింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లిక్విడ్ సిలికాన్ మెటీరియల్ వాడారు ఈళ్ళు. వెస్ట్ బ్రాండ్ ఇది. లిక్విడ్ సిలికాన్ వెస్ట్ బ్రాండ్. చాలా సిల్కీ స్మూత్‌గా ఉంది. ఒకసారి ఇది వాచ్ పెట్టుకున్న తర్వాత కంఫర్ట్ అయితే మాత్రం చాలా చాలా ఈజీ టు యూజ్ లాగా అనిపించింది నాకైతే. తీయటానికి కానివ్వండి, పెట్టేదానికి కానివ్వండి. సో, మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకునేదానికి కానివ్వండి చాలా బాగుంది. ఒకసారి ఫిట్ అయిన తర్వాత దీంట్లోకి వెళ్ళట్లేదు చూసారా? ఒకసారి ఫిట్ అయిన తర్వాత మనం హ్యాండ్‌ని ఎంత షేక్ చేసినా కూడా రావట్లేదు. అండ్ ఇది కూడా బయటికి రావడానికి కూడా చాలా టైట్ అయిపోయింది ఇది. సో, ఒకసారి లోపలికి ఫిట్ అవ్వడం ఎంతైతే కష్టంగా ఉందో మళ్ళీ బయటికి రావడం కూడా అంతే కష్టంగా ఉంది. బాగా పర్ఫెక్ట్ ఫిట్ అనే చెప్పొచ్చు నన్ను అడిగితే. ఒకసారి వాచ్ ఆన్ చేసి డీటెయిల్స్ చూద్దాం దీంట్లో. పవర్ ఆన్ చేయగానే డౌన్లోడ్ ది యాప్ అని వచ్చింది. బోట్ వేవ్ యాప్ అనేది యాప్ స్టోర్‌లోంచి కానీ దీంట్లోంచి కానీ డౌన్లోడ్ చేసుకోమన్నారు. పక్కకి స్లైడ్ చేయగానే వెంటనే మనకి క్యూఆర్ కోడ్ వచ్చింది. ఈ క్యూఆర్ కోడ్ లింక్ మనకి బోట్ వేవ్ అనే అప్లికేషన్‌కి తీసుకొని వెళ్తుంది స్కాన్ చేస్తే. సో, బోట్ వేవ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే అలో అడిగింది. ఓకే, అలో చేద్దాము. యెస్, అన్నీ అలో చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసింది ఇది. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇవి క్విక్ యాక్సెస్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని చెప్తుంది. స్ట్రెస్, ట్రైనింగ్, SpO2, యాంబియంట్ సౌండ్ లెవెల్. సో, కాల్ వచ్చింది. కాల్ కూడా మీరు చూడొచ్చు. రికార్డింగ్ కాల్ కూడా పైన పేరు డీటెయిల్స్ కనిపించాయి. ఇక మనం మొబైల్ ఫీచర్స్ అవి చూస్తే ఒకసారి ఇది ఫేస్ స్క్రీన్ అంటారు. సో, వాచ్ ఫేస్ అంటారు దీన్ని. వాచ్ ఫేస్ని ఒకసారి టచ్ చేస్తే వాచ్ ఫేస్ ఆన్ అవుతుంది. అండ్ మళ్ళీ ట్యాప్ చేయగానే మనకి మెనూ వస్తుంది. మెనూలో వచ్చేసి మనకి హెల్త్ డేటా, స్పోర్ట్స్, అలెక్సా, ఫోన్ ఒకసారి చూద్దాం. అలెక్సా ఓపెన్ చేయగానే అలెక్సా ఐకాన్ వస్తుంది. అలెక్సా మనకు రెస్పాండ్ అవుతుంది. హే అలెక్సా అనగానే లిజనింగ్ అని వచ్చింది సార్ ఇక్కడ. వెరీ గుడ్. అండ్ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఫోన్ ఎలా ఉంది చూద్దాం. కీప్యాడ్ అవి. సో, నోటిఫికేషన్ వచ్చింది పింట్రెస్ట్ నుంచి. నోటిఫికేషన్ కూడా మీరు చూడొచ్చు ఏ టైంకి వచ్చింది ఏంటి అనేది. ఓకే, అండ్ ఓకే సారీ. సో, డైలర్ ప్యాడ్ సూపర్గా ఉంది. డైలర్ ప్యాడ్ అయితే మాత్రం ఈజీగా టచ్ అయితే బాగా వర్క్ అవుతూ ఉంది. బ్యాక్ బటన్ అవి కూడా వెరీ గుడ్. అండ్ ఆల్రెడీ ఎవరికన్నా మనం ఫోన్ చేసి ఉంటే కాల్ హిస్టరీ చెక్ చేయొచ్చు. నాకు 535 కాల్ వచ్చింది. ఓకే, అండ్ ఫేవరెట్స్ మనం ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకుంటే ఫేవరెట్స్ చూపిస్తుంది మనకి. వెరీ గుడ్. అండ్ బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత స్పోర్ట్స్ రికార్డర్. సో, హార్ట్ రేట్ మానిటర్ ఎంత ఉంది. హార్ట్ రేట్ అనేది మనకి కంటిన్యూగా మానిటర్ చేస్తుంది. ఇక్కడ మనకి లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో, హార్ట్ రేట్ మానిటర్కి. ఓకే, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్కి నాకు తెలిసి పైన లైట్ కరెక్టే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్కి. సో, మూవింగ్ ఆన్ బ్యాక్ వచ్చేద్దాము. స్ట్రెస్ మానిటర్కి కింద లైట్ గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంది. ఓకే,
ఓకే. పెట్టుకోమని అడిగింది. వాచ్ పెట్టుకోకుండా నేను మెజర్మెంట్స్ చేస్తున్నాను కదా! అందుకని అడిగింది. మూవింగ్ ఆన్ టు బ్రీత్ ట్రైనింగ్ అంట. ఓకే. యోగా లాగా అండ్ స్లీప్ మానిటర్ అండ్ వెదర్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టెంపరేచర్ ఎంత ఉంది ఏంటనేసి మొబైల్ నుంచి అంతా కనెక్ట్ అయిపోతుంది. సో మ్యూజిక్ అప్లికేషన్ గుడ్. బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చిన తర్వాత క్లాక్లో మనకు అలారం సెట్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి బాగానే. యాంబియంట్ సౌండ్, ఫ్లాష్ లైట్, ఫైండ్ ఫోన్ అండ్ సెట్టింగ్స్లో మీరు ఏం చేసుకోవాలనుకున్నా కూడా మీరు రింగ్ టోన్ సెట్ చేసుకోవడం, వాచ్ బ్రైట్నెస్, పవర్ ఆఫ్, పవర్ ఆన్, రీసెట్ ఇవన్నీ కూడా మీకు సెట్టింగ్స్లో క్లియర్గా ఉన్నాయి. ఓకే. బ్యాక్ వచ్చేద్దాం. దట్స్ ఇట్. ఇప్పుడు వాచ్ ఫేస్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. అండ్ దీనికి వచ్చేసి కింద నుంచి స్వైప్ చేస్తే మీకు క్విక్ యాక్సెస్ టూల్స్ వస్తాయి. క్విక్ యాక్సెస్ అనమాట ఇది. సో కింద నుంచి స్వైప్ చేసినప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్స్, మన మొబైల్లో క్విక్ యాక్సెస్ ఉంటుంది కదా అది. అండ్ పైనుంచి మనకి స్వైప్ చేస్తే మనకి ఇవన్నీ వచ్చేసి లేటెస్ట్ నోటిఫికేషన్స్, మొబైల్లో వచ్చిన నోటిఫికేషన్స్. లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేయగానే మనకి అమెజాన్ అలెక్సా వస్తుంది. అండ్ రైట్ సైడ్ నుంచి స్వైప్ చేయగానే మన యాక్టివిటీస్ వస్తాయి, మనం ఏమేమి యాక్టివిటీస్ చేసామనేది. సో బాగుంది. మళ్ళీ స్వైప్ చేయగానే హార్ట్ రేట్ మానిటర్, తర్వాత స్ట్రెస్ మానిటర్, అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, అలెక్సా సేమ్ రిపీట్ అయ్యాయి అంతే. సో ఇక్కడ నుంచి ఏదైతే రిపీట్ అవుతున్నాయో అవే రిపీట్ అవుతున్నాయి. సో వాచ్ ఫేస్ స్క్రీన్ పెట్టుకోవచ్చు మనం కంప్లీట్గా ఓపెన్గా. అండ్ ఫేస్ స్క్రీన్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్గా వచ్చేసి మనకి కొన్ని ఫేస్ స్క్రీన్స్ ఇచ్చారు వాళ్ళు. సార్ నేను మొబైల్లో రికార్డింగ్ చూపిస్తున్నాను చూడండి మీకు లెఫ్ట్ సైడ్. మనకి ఇక్కడ మొబైల్ అప్లికేషన్లో వచ్చేసి హోమ్ స్క్రీన్లో మనకి ఇవన్నీ మానిటరింగ్ ఏం జరుగుతుందో అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ కింద వచ్చేసి ట్రైనింగ్ అనే యాప్ ఉంది ట్రైనింగ్ అనే ఇది ఉంది చూసారా. దీన్ని ట్యాప్ చేయగానే మనకి యాక్టివిటీస్ అడుగుతుంది. అవుట్డోర్ వాక్, ఇండోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్, హైకింగ్, ఇండోర్ రన్, ఇండోర్ వాక్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. దాని తర్వాత కింద బాటమ్ సెక్షన్లో మీకు డివైజెస్ అని ఉంది సారా. డివైస్ మీద క్లిక్ చేయగానే మీ డివైస్ మీకు చూపిస్తుంది. ఇక్కడ 91% ఆఫ్ బ్యాటరీ బ్లూటూత్లో కనెక్ట్ అయ్యింది. వర్షన్ 1.00.01 చూపిస్తూ ఉంది కదా డివైస్. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాచ్ ఫేసెస్ ఉన్నాయి చూసారా. వాచ్ ఫేసెస్ మార్కెట్ దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోకి వెళ్తే మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే పైన మీకు చూపించేది మేనేజ్ వాచ్ ఫేసెస్ అనేది మీ ఆల్రెడీ మీ వాచ్లో ఉన్నటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ అనమాట. ఇది నేను వాచ్ 7 అనేది నేను ఇందాక ఇన్స్టాల్ చేశాను. ఎలా వస్తుందో చూసేదానికి. ఓకే, ఇప్పుడు కొత్తది ఇన్స్టాల్ చేసి చూపిస్తాను నేను మీకు. సో కొత్తది ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం వాచ్ ఫేస్ ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీచర్డ్, న్యూ అరైవల్స్ అండ్ ప్రాక్టికల్, సో డూడిల్స్, శాంపుల్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాదు నేను నా ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ ఫోటో అని చూసారా, దీని మీద మోర్ మీద క్లిక్ చేయండి. ఈ మోర్ మీద క్లిక్ చేసి ఏదో ఒక స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ ఆల్బమ్ అని చూసారా. ఈ సెలెక్ట్ ఫ్రమ్ ఆల్బమ్ క్లిక్ చేయండి. ఆల్బమ్ క్లిక్ చేస్తేనే మన స్క్రీన్లో మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. దాంట్లో మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ కొట్టేసేస్తే ఇది మనకి ఫేస్ స్క్రీన్లో యాడ్. ఇక్కడ ఇన్స్టాల్ అని చూసారా. ఇన్స్టాల్ కొట్టగానే మీకు మీ మొబైల్లోకి వెళ్ళిపోతుంది. ఇన్స్టాలింగ్ అని పడింది 0%. చూసారా, ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మొబైల్లో కూడా స్క్రీన్ ఏ విధంగా వచ్చిందో ఇన్స్టాలింగ్ అని చెప్పేసి కింద పర్సంటేజ్ ఐకాన్ చూపిస్తుంది, పర్సంటేజ్ బార్ చూపిస్తూ ఉంది. సో విచ్ ఈజ్ వెరీ గుడ్. సో ఒకసారి ఇన్స్టాల్ అయిపోగానే మన ఫేస్ స్క్రీను టిక్ మార్క్ పడింది. దెన్ ఫేస్ స్క్రీన్ వచ్చేసింది మనకి క్లియర్ కట్గా. సో వివింగ్ యాంగిల్ కూడా చాలా బాగుంది అన్ని వైపుల నుంచి. అండ్ బ్రైట్నెస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్రైట్నెస్ వస్తుందనేసి ఇది వాచ్. సో వెరీ గుడ్ ఈ ప్రైస్ పాయింట్లో. సో ఫేస్ స్క్రీన్ మీరు చూడొచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు, మీరు కావాలనుకున్న ఫోటో పెట్టచ్చు ఫేస్ స్క్రీన్లో. సో ఈ విధంగా ఫేస్ స్క్రీన్ని మార్చుకోవాలి. ఆల్రెడీ మనకున్న ఫేస్ స్క్రీన్ చూడాలంటే కూడా వాచ్ ఫేస్ మార్కెట్లోకి వెళ్ళేసి పైన టాప్ సెక్షన్లో మనకున్న ఫేసెస్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ హోమ్లో యాక్టివిటీస్, SpO2 మీటరు అన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు అమెజాన్లో లింక్ పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో ఉంది. నాకైతే ప్రైస్ రివీల్ చేయకూడదు. మీరు ఈరోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఈరోజు మీరు మార్కెట్లో ఏ ప్రైస్కి వచ్చింది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోట్ సెండింగ్ దిస్ యూనిట్ టు రివ్యూ. థ్యాంక్ యూ అండి. దట్స్ ఇట్ వ్యూవర్స్. ఇది ఈ వాచ్ గురించి అన్బాక్సింగ్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వాచ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది. అమెజాన్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.